హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్ అనే టాపిక్లో క్లోన్ నోడ్ అనమాట. సో ఇది క్లోన్ అంటే ఏమి అంటే కాపీ చేయడం, ఒక ఎలిమెంట్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడం అనమాట. ఓకేనా, కాపీ ఆర్ పేస్ట్. సో దీన్ని క్లోన్ నోడ్ అంటారు జావాస్క్రిప్ట్లో, డామ్లో. ఓకేనా, ఈ మెథడ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ లేదండి, ఒక ఫ్రూట్స్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకేనా, లిస్ట్ తీసుకున్నా. ఈ లిస్టులో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, సో ఇంకొక లిస్టు క్యారెట్ రాడిష్ అని ఇంకొక లిస్ట్ ఉంది. నేనేం చేయాలనుకున్నా అంటే, ఇక్కడ ఉన్న గ్రేప్స్ ఆర్ బనానా, సో ఏదైనా తీసుకోండి, ఏదో ఒక ఫ్రూట్ని తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ చేయాలి అనుకున్నాం. అంటే ఇక్కడున్న గ్రేప్స్ని ఇక్కడ పెట్టాలి అనుకున్నాం. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? ఒక లిస్ట్ తీసుకున్నాం, ఆ లిస్టులో రెండు లిస్టులు ఉన్నాయి. ఒక లిస్టులో గ్రేప్స్ ఉంది, ఇంకో లిస్టులో గ్రేప్స్ లేదు. నేనేం చేయాలనుకున్నా అంటే, ఈ గ్రేప్స్ని యువతలో కూడా మనం యాడ్ చేయాలి అనుకున్నాం మెన్యూలో. ఓకేనా, ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ లిస్ట్ అది గ్రేప్స్ ఇచ్చాను కదా, నేను స్టూడెంట్స్ ఓరియంటెడ్గా చూపిస్తాను. ఓకేనా, మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, సో నేను ఇక్కడ చూడండి ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి బాగా. సో ఇక్కడ ప్రేము, రాజేషు, గణేష్, రఫీ అనేది నలుగురు ఉన్నారనమాట ఇక్కడ. సో వీళ్ళు నలుగురు, వీళ్ళు వచ్చేసి ఇద్దరే. సో సెకండ్ లిస్ట్లో ఇద్దరు, అంటే క్లాస్ 1 క్లాస్ 2. నేనేం చేస్తున్నానంటే, ఈ క్లాస్ 1లో ప్రేమ్ అనే వ్యక్తిని క్లాస్ 2కి యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ ప్రేమ్ అనే వ్యక్తిని ఇక్కడికి యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి 70 పెడదాం. ఎందుకు ఇది రావడం లేదు? ఓకే 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 ఇక్కడ క్లాస్ 1, సో క్లాస్ 1 క్లాస్ 2. ఓకే, సో నేను 20 ఇచ్చేస్తా. ఓకే, సో 30. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ స్క్రిప్ట్ అనే ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఒకటి టార్గెట్ చేయాలి కదా. సో టార్గెట్ ఎలా చేస్తాం? ఓకేనా, ఎలా చేస్తాం టార్గెట్? ఓకేనా, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఏది టార్గెట్ చేయాలనుకున్నాం మనం? క్లాస్ 1 కదా. సో క్లాస్ 1లో దేన్ని? చిల్డ్రన్ ఎవరిని? 0ని, అంటే ఇక్కడ ప్రేమ్ని టార్గెట్ చేయాలనుకో. ఇప్పుడు టార్గెట్ చేసినట్టు కాదు, దీన్ని ఒక టార్గెట్ అంటే దీన్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి కదా. సో ఏమని స్టోర్ చేసుకున్నా అంటే, నేను టార్గెట్ అనే స్టోర్ చేసుకుంటా. ఓకేనా, టార్గెట్. సో టార్గెట్ అని రాయకూడదమ్మా, అని రాయాలి. సో వేర్ టార్గెట్. ఓకేనా, సో ఇప్పుడు టార్గెట్ చేసాం కదా. ఇప్పుడు ఈ టార్గెట్ని మనం ఏం చేయాలనుకున్నా అంటే, ఇప్పుడు ఈ టార్గెట్కి మనం కాపీ చేయాలనుకున్నాం కదా, కాపీ కదా. ఇప్పుడు ఈ టార్గెట్ని అంటే ఎవరు? 0 అంటే ఈ ప్రేమ్ అనే వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఇప్పుడు కాపీ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, కాపీ అని ఒకటి తీసుకోవాలి. సో వేరియబుల్ కాపీ ఎలిమెంట్ అని తీసుకుంటాం. సో కాపీ ఎలిమెంట్. ఓకేనా, కాపీ ఎలిమెంట్. ఇప్పుడు కాపీ ఎలిమెంట్ ఎవరికి ఇవ్వాలి? టార్గెట్కి ఇవ్వాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తా? టార్గెట్ డాట్. ఓకేనా, ఇప్పుడు టార్గెట్ డాట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం కాపీ మెథడ్ని ఈ డామ్లో ఏం చేస్తాం? క్లోన్ నోడ్ అని ఇస్తాం. ఓకేనా, క్లోన్ నోడ్. ఎవరిని ఇస్తున్నాం? అది పక్కన పెట్టండి. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం? కాపీ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ కన్సోల్లో చూడాలి కదా. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని కొడితే మనకి కన్సోల్ వచ్చేస్తుంది. సో కన్సోల్లో చూడండి, ఇక్కడ ఓన్లీ లిస్ట్ మాత్రమే వచ్చింది, అంటే ట్యాగ్ మాత్రమే వచ్చింది. దాంట్లో ఉన్న మ్యాటర్ రాలేదు. మీరు గమనిస్తే ప్రేమ్ అనేది రాలేదు.
ఇప్పుడు నేను ప్రేమ్కి నేను ఏం చేస్తానంటే క్లాస్ ఇస్తా. సో క్లాస్ వచ్చేసి ST2 అని ఇస్తా. ఓకేనా, ఇక్కడ చూడండి ST అని వచ్చేసింది. సో ఇక్కడ లిస్ట్ STU వచ్చింది, అంటే క్లాస్ వచ్చేసింది STU అని వచ్చేసింది క్లాస్. ఆర్ ఐడి అన్నా కూడా ఒకటే, ఐడి అన్నా కూడా ఒకటే. సో ఐడి కూడా అంతే. ఓకేనా, వచ్చేసింది కదా, #STU అని వస్తుంది ఇక్కడ కన్సోల్లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు నేను కాపీ చేశాను, ఈ కాపీ ఎలిమెంట్ని చేశాను. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, నేను ఫాల్స్ అని ఇస్తున్నా. ఏమి ఫాల్స్. సో ఫాల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ ఫాల్స్ అంటే మనకి ఇక్కడున్న ఏమంటారు, ఇక్కడ ప్రేమ్ అనేది ఈ ఫాల్స్లో కనపడదు అనమాట. అర్థమైంది కదా. సో ఈ క్లోన్ నోడ్ ఫాల్స్ అని ఇస్తే మనకి ఇక్కడ రాదనమాట. సో ఇక్కడ ఏమేమి ఉందనేది రాదు. అదే నేను ఒకవేళ ఇక్కడ ట్రూ ఇచ్చాను అనుకోండి, ట్రూ ఇస్తే ఏమవుతుంది చూడండి. సో ట్రూ అనేది ఇచ్చాము. ఓకేనా, సో ఈ ప్రేమ్ అనేది మనం కాపీ చేసాం. ఓకేనా, సో ఇక్కడ ఏం రాలేదు కదా. సో ఇప్పుడు కాపీ ఎలిమెంట్ వచ్చేసింది, లిస్ట్ STU అని వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని మనం క్లోన్ చేయాలి. ఎవరికి క్లోన్ చేయాలి, క్లాస్ 2కి క్లోన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు క్లాస్ 2కి మనం క్లోన్ చేయాలి. సో మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి క్లాస్ 2 అని ఇస్తాం. ఏమి క్లాస్ 2 డాట్ ఇక్కడ ఏది మెథడ్ అంటే ఇప్పుడు అపెండ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఈ ప్రేమ్ అనే వ్యక్తిని ఈ కింద అపెండ్ చేయాలి. అపెండ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అపెండ్ చైల్డ్ అని ఇచ్చేసి ఇప్పుడు కాపీ అనేది తీసుకుంటాం, కాపీ ఎలిమెంట్, అంతే కదా. ఇది ట్రూ అయితేనే కదా ఇక్కడ వచ్చేది. సో చూడండి వచ్చేసిందే. సో ఇక్కడ ప్రేమ్ అనేది ఇక్కడికి వచ్చేసింది, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక డివ్ చేశాను అనమాట. సో ఈ డివ్ని మీరు చూసుకోండి. సో ఇది CSS. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసేస్తా. ఇప్పుడు ఈ ప్రేమ్ అనే వ్యక్తిని దీంట్లోకి అపెండ్ చేస్తాను. ఏది డివ్లోకి, అంటే ఏది ఈ టెక్స్ట్ అనే దాంట్లో అపెండ్ చేస్తున్నా. అప్పుడు మనకి జావాస్క్రిప్ట్లో ఏమొస్తుంది అంటే ఇప్పుడు బాగానండి, సేమ్ ఇదే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రేమ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అండ్ ఇక్కడ కూడా రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో మనకి క్లాస్ వచ్చేసేది టెస్ట్ కదా. సో టెస్ట్ అనేది ఒకటి తీసుకున్నాం క్లాస్, దానికి అపెండ్ చేయాలి. సో అపెండ్ చైల్డ్, ఎవరిని అపెండ్ చేయాలి, దీన్ని అపెండ్ చేయాలి. ఓకేనా, సో దీన్ని అపెండ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి వచ్చేసిందే. సో ఇక్కడున్న ప్రేమ్ ఇక్కడికి వచ్చేసింది. అలా కాదు, నాకు ఇక్కడ 0 వద్దు 1 కావాలి అంటే 1 వాళ్ళు మాత్రం వచ్చేస్తారు. ఇట్లా అపెండ్, అంటే రమేష్ మాత్రం అపెండ్ అవుతాడు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో అపెండ్ అయిపోతాడు అనమాట. ఓకే, నెక్స్ట్. సో రమేష్ వచ్చేసినాడు కదా. సో ఇక్కడ క్లాస్ 2లో అపెండ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఇస్తే 2 వాళ్ళు గణేష్ వస్తాడు. సో గణేష్ అనేవాడు ఇక్కడికి అపెండ్ అవుతాడు. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.